వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఢిల్లీలో చర్చలు, ఇస్లామాబాద్లో దడ పుట్టిస్తున్నారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ స్నేహం పాకిస్తాన్ను కలవరపెడుతోంది. ఇండియాను ఏం చేయలేక కాబూల్పై కన్నేసింది షరీఫ్ ప్రభుత్వం. చీటికి మాటికి తాలిబాన్ ప్రభుత్వాన్ని రెచ్చగొడుతోంది. కొద్ది రోజులుగా ఇండో ఆఫ్ఘన్ మధ్య బంధం మరింత బలపడుతోంది. ఐక్యరాజ్య సమితి అనుమతి పొందిన తర్వాత తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి ఇండియాకు వచ్చారు. అంతర్జాతీయ దౌత్యంలో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరు. ఇందుకు నిదర్శనమే ముత్తాకి రాక. ఒకప్పుడు తాలిబాన్లను తీవ్రంగా వ్యతిరేకించిన ఇండియా ఇప్పుడు వారితో సత్సంబంధాలను నెరవడం చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే ఇరు దేశాల స్నేహం వెనుక భాగంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. హస్తినాతో కాబూల్ సఖ్యతగా ఉండటం ఇస్లామాబాద్కు కంటగింపుగా మారింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు దేశాల మధ్య బుల్లెట్ల వర్షం కురుస్తోంది. డ్యూరాండ్ లైన్ వెంట ఉన్న పాక్ ఆర్మీ అవుట్ పోస్టులను ఆఫ్ఘన్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పాక్ కవ్వింపు చర్యలకు ప్రతీకార చర్యగా దాడులు జరిపామన్నారు ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎనాయతుల్లా. భీకర కాల్పుల్లో 12 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి ముత్తాకి 6 రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వచ్చారు. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగంగా పేర్కొంది తాలిబాన్ ప్రభుత్వం. అలాగే ప్రాంతీయ దేశాల ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండించింది. ఢిల్లీ చర్చల అనంతరం విడుదలైన ప్రకటనతో పాకిస్తాన్లో కలవరం మొదలైంది. ఉగ్రవాదంపై ముత్తాకి చేసిన వ్యాఖ్యలపై దాయాది నొచ్చుకుంది. దీంతో పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం ఆఫ్ఘన్ రాయబారిని పిలిచి నిరసన వ్యక్తం చేస్తూనే సమన్లు జారీ చేసింది. ఇప్పటికే పాకిస్తాన్కు తాలిబాన్లు చుక్కలు చూపిస్తున్నారు. కాబూల్లోని బాగ్రామ్ ఎయిర్ బేస్ ని ఇవ్వాలని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కోరారు. కానీ ఆఫ్ఘనిస్తాన్లో ఏ విదేశీ సైన్యం కూడా మోహరించే చర్యను రష్యా, చైనా, భారత్ సహా 7 దేశాలు వ్యతిరేకించాయి. అందుకే ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి ముత్తాకి భారత్కు వచ్చిన సమయంలోనే కాబూల్పై దాడులు నిర్వహించింది పాకిస్తాన్. నిజానికి 1999లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం IC-814ను పాక్ టెర్రరిస్టులు హైజాక్ చేసి కాందహార్లో దించినప్పుడు తాలిబాన్లు అనుసరించిన వైఖరి భారత్లో ఆగ్రహ జ్వాలను రేపింది. ఆ ఘటనలో మధ్యవర్తులుగా వ్యవహరించిన తాలిబాన్లు హైజాకర్లకు కొమ్ము కాశారు. చివరకు హైజాకర్ల ఒత్తిడికి తలొగ్గి మసూద్ అజహర్, ఒమర్ షేక్ లాంటి కరడుగట్టిన ఉగ్రవాదులను ఇండియా విడిచిపెట్టాల్సి వచ్చింది. తాజాగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది మోడీ సర్కార్. ఇరాన్లో భారత్ నిర్మిస్తున్న చాబహార్ ప్రాజెక్టు కోణంలోంచి చూస్తే ఆఫ్ఘన్తో సంబంధాలు రానున్న రోజుల్లో మరింత కీలకం కానున్నాయి. ఆ ప్రాజెక్టు పూర్తయితే పాక్తో సంబంధం లేకుండా ఆఫ్ఘన్ మీదుగా మధ్యాసియా దేశాలతో నేరుగా వాణిజ్యం జరిపే వెసులుబాటు లభిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి అందుబాటులో ఉన్నారు విశ్లేషకులు రామ్మోహన్ గారు. నమస్తే అండి రామ్మోహన్ గారు. రామ్మోహన్ గారు చెప్పండి, భారత్ ఆఫ్ఘన్ స్నేహంపై పాక్ కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని ఎలా చూడాలంటారు? గారు మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. శత్రు మిత్రుడు అన్నట్టు ఒకనాడు ఆఫ్ఘనిస్తాన్ మనకున్న వాటితో ఉన్న చేదు అనుభవాలు చాలా ఉన్నాయి అదండి. ఇంతకుముందు విమానం హైజాక్ అప్పుడు కాందహార్ పోర్టు మన విమానాశ్రయం దిగడం, అక్కడ మసూద్ అజహర్ ను అక్కడ వాళ్ళ మద్దతు చేయడం, వాళ్ళని విడిచిపెట్టడం అని జరిగినాయి. చాలా చేదు అనుభవాలు. అయినా సరే ఓ 30 ఏళ్ళు రష్యా, మరో 30 ఏళ్ళు అమెరికా ఆఫ్ఘనిస్తాన్ ను చెరలో ఉంచింది. ఇద్దరు భగ్గపడి వెళ్ళిపోయారు. కొంత రోజులేమో రష్యా, కొద్ది రోజులు అమెరికా.
ఆ తర్వాత అప్పుడు కూడా మనం ఆనాడు కూడా శత్రు దేశం అయినా సరే రకంగా పాకిస్తాన్ కు మద్దతు చేస్తున్న దేశం అయినా సరే మనం అక్కడ పార్లమెంట్ భవనానికి సాయం చేసినాం, విద్యా వైద్యానికి సాయం చేసినాం, శత్రువులకు కూడా అపకారికి ఉపకారం అన్నిటి చేసుకుంటూ వచ్చినాం. ఇవాళ మొత్తం ప్రపంచ పరిస్థితులు, ప్రపంచ యవనిక మీద శత్రువులు మిత్రులు, మిత్రులు శత్రువులు అవుతున్న సందర్భంలో ఒకనాటి ఇండో చైనా బాయ్ బాయ్ అన్నట్టు అట్లానే పంచశీల సూత్రాలు మళ్ళీ మొదటి తీసుకొస్తూ చైనాతోని రష్యా ఇప్పుడు మనకు మిత్ర దేశమే, చైనాతో సత్సంబంధాలు పెంచుకుంటున్న సందర్భంలో ఇప్పుడు మనకు శత్రువు పాకిస్తాన్ ప్రధాన శత్రువు, వారికి శత్రువు ఆఫ్ఘనిస్తాన్. కనుక ఈ రెండింటి మధ్యన మనకు శత్రు మిత్రుడు అన్నట్టు ఈ రెండింటి మధ్యన మనకు ఆఫ్ఘనిస్తాన్ కు ఇండియాకు మధ్యన పాకిస్తాన్ ఉంది. ఈ రెండింటి మధ్యన ఉన్న భౌగోళిక పరిస్థితిని బట్టి మనం తాలిబాన్ తో స్నేహం చేస్తున్నాం. విదేశాంగ మంత్రి 6 రోజుల పర్యటన మన దగ్గరకు వచ్చారు. మన విదేశాంగ మంత్రి జయశంకర్ తో సమావేశం అయ్యారు. ఇది కూడా వివాదాస్పదమైంది. ఏందని చెప్పుకోవాలి, మనం ఇవాళ మిత్రులైనంత మాత్రాన ఆఫ్ఘనిస్తాన్ తోని మనకున్న చేయాలనుభవాలను మనం మర్చిపోతే చరిత్రను మర్చిపోయినట్టే లెక్క. కానీ ఇప్పటి అవసరాల దృష్ట్యా చూసుకుంటే, భౌగోళిక అవసరాలు చూస్తే డురాండ్ లైన్ అనేది చాలా కీలకమైంది పాకిస్తాన్ కు ఇండియాకు, మన పాకిస్తాన్ కు ఆఫ్ఘనిస్తాన్ మధ్యన. ఒక రకంగా చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్ కాందహార్ అంటే గాంధారి దేశం అనేవాళ్ళం. ఒకనాడు పురాణ కాలంలో చూసుకున్న మహాభారత కాలంలో మన గాంధారి దేశం కూడా మనదే ఒక రకంగా చెప్పాలంటే. కానీ ఎప్పుడైతే 1840 నుంచి మొదటి ఆంగ్లో యుద్ధం, అట్లానే 2 సార్లు యుద్ధం జరిగింది. అప్పుడు డ్యూరాండ్ అనే ఒక మన బ్రిటిష్ అధికారి, మన గవర్నర్ జనరల్, వారికి ఉన్న ఆఫ్ఘనిస్తాన్ మధ్యన, ఇప్పుడున్న ఆఫ్ఘనిస్తాన్ మధ్యన కుదిరిన ఒప్పందం లైన్ ఏదైతే ఉందో దాన్ని డ్యూరాండ్ లైన్ అంటున్నాం. అంటే ఇప్పుడు సరిగ్గా చెప్పాలంటే పాకిస్తాన్ కు ఆఫ్ఘనిస్తాన్ కు మధ్య ఇవాళ బార్డర్, ఇంటర్నేషనల్ బార్డర్. దానికి కూడా చాలా సర్వేలు జరిగినాయి, రకరకాలుగా దాని మార్గాలు ఎన్నుకున్నారు. చాలా యుద్ధాలు, 2 యుద్ధాలలో కూడా పరిష్కారం లభించలేదు. డ్యూరాండ్, అబ్దుల్ రెహమాన్ అటు ఒక ఆఫ్ఘనిస్తాన్ రాజు, ఇద్దరి మధ్యన ఒప్పందం కుదిరించి చివరికి 1893లో ఈ లైన్ ఏర్పడ్డది. సుమారు 1340 మైళ్ళు, 1644 మైళ్ళు, అట్లాగే 2400 కిలోమీటర్ల బార్డర్ ను ఇటుపక్క ఇరాన్ నుంచి పైన చైనా, ఇటు కింద పశ్చిమాన ఇరాన్, మనకు తూర్పున చైనా బార్డర్ దాకా ఈ డ్యూరాండ్ లైన్ ను ఫిక్స్ చేశారు. ఇప్పటికీ దాని మీద వివాదాలు ఉన్నాయి. అందుకని ఇప్పుడు పాకిస్తాన్ కు ఆఫ్ఘనిస్తాన్ కు వస్తున్న వివాదం ఏంటంటే, దాదాపు 2 యుద్ధాలు బ్రిటిష్ ఇండియాతోనూ అటు ఆఫ్ఘనిస్తాన్ జరిగినాయి. ఆ తర్వాత మరి ఈ డ్యూరాండ్ లైన్ ఏర్పడిన తర్వాత కూడా మన సాంప్రదాయంగా వస్తున్న బెలూచిస్తాన్ కానీ, కుఫ్తూన్స్ కానీ, ఈ ఇద్దరి మధ్య అంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్యన లైన్ల మధ్యన సాంస్కృతిక వారసత్వం ఉంది. వాళ్ళు విభజించారు. బెలూచిస్తాన్ కొంతనేమో ఆఫ్ఘనిస్తాన్ లో ఉంటుంది, కొంత పాకిస్తాన్ లో ఉంటుంది. కుఫ్తూన్ లైన్ కూడా అంతే, వాళ్ళు కూడా అటు పక్కన కొంత ఆఫ్ఘనిస్తాన్ లో ఉంటారు, ఇటు సాంప్రదాయంగా మన పాకిస్తాన్ లో కలిసి ఉన్నారు, ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నారు. వీటి మధ్యనే కూడా అంటే మాది అనే రేపు పాకిస్తాన్ లో ఉండడం, కొంతవరకు మేము ఆఫ్ఘనిస్తాన్ లో కలుస్తామని కొందరు, బెలూచిస్తాన్ పాకిస్తాన్ భాగం అంతా కూడా మన ఇండియాలో కలుస్తామని అనుకుంటున్నారు. మా ప్రధానమంత్రి మోడీ అంటున్నారు. అంటే మనకున్న బెలూచిస్తాన్ మధ్యన ఇప్పుడు సింధు అంటే పాకిస్తాన్ లోని సింధు, పంజాబ్ ఉంటుంది. ఇట్లా చూస్తే భౌగోళికంగా చూస్తే మనం ఎప్పుడు కూడా ఒక అంతర్జాతీయ సూత్రం ఉంది. మన మిత్రుల్ని మనం ఎంచుకోగలం, అంటే ప్రపంచంలో ఏ మూలంలో ఎంచుకోగలం. అవసరమైతే మన అంతరిక్షంలో ఉన్న వాళ్ళని కూడా ఫ్రెండ్స్ చేసుకోవాలి మనుషులు ఉంటే. కానీ మన పక్క దేశాన్ని మనం నిర్ణయించుకోలేము. అంటే మన మిత్రులను మనం ఎంచుకోగలం, కానీ మన పొరుగు వాడిని మనం ఎంచుకోలేము. మన పొరుగున ఖచ్చితంగా ఇటు పాకిస్తానే ఉంటుంది, పైన చైనా ఉంటుంది, బంగ్లాదేశ్ ఉంటుంది, నేపాల్ ఉంటుంది, అట్లా భూటాన్ ఉంటుంది, శ్రీలంక ఉంటుంది, మాల్దీవ్స్ ఉంటాయి, మయన్మార్ ఉంటుంది. ఈ వీటిని మనం తొలగించలేము ఈసారి హద్దులు. కనుక మన మిత్రుల్ని మనం ఎంచుకున్నాం, కానీ శత్రువుల్ని మనకు ఎవరైతే భౌగోళికంగా ఉన్న పక్కవాన్ని ఎంచుకోలేం. కనుక పాకిస్తాన్ తో యుద్ధం వస్తున్న సందర్భం, ప్రతిసారి వాళ్ళు గెలుపుతున్న సందర్భంలో మనం పాకిస్తాన్ అణచాలంటే ఇప్పటి తాత్కాలిక వ్యూహంగా మనం ఆఫ్ఘనిస్తాన్ తో సంబంధం పెట్టుకుంటున్నాం. ఆఫ్ఘనిస్తాన్ తో మనకు వరకం చెప్పండి మిత్రదేశం కాకపోయినా ఇప్పుడైనా వాళ్ళకి సర్వీసులు చేసినాం. ఇప్పుడు మనకు ఆఫ్ఘనిస్తాన్ అవసరం ఏంటంటే, ఆఫ్ఘనిస్తాన్ కు పాకిస్తాన్ కి యుద్ధం జరుగుతున్న సందర్భంలో అంటే ఆల్మోస్ట్ యుద్ధం మొదలైనట్టు లెక్క. ఆ బెలూచిస్తాన్ ప్రాంతం కానీ, అటు పక్కన కుఫ్తూన్ ప్రాంతం కానీ వాళ్ళు మన సైనికులు దాడి చేస్తున్నారు. కనుక ఇప్పుడు పాకిస్తాన్ కంటకి పారే. ఒకనాడు ఇదే ఆఫ్ఘనిస్తాన్ వాడుకొని పాకిస్తాన్ తీవ్రవాద చర్యలు చేపట్టింది కదా. అమెరికా అక్కడ ఉన్నప్పుడు, అమెరికా ఆధీనంలో ఉన్నట్టు ఆఫ్ఘనిస్తాన్ లో మొత్తం ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదులందరికీ పాకిస్తాన్ ఆశ్రయం కల్పించింది కదా. ఇప్పుడు వస్తుంది వాళ్ళు. కానీ తాలిబాన్లు కూడా మారిండ్రా అంటే మారలేదు అంటున్నాను. ఇప్పటికీ అక్కడ స్త్రీలకు స్వేచ్ఛ లేదు. అదే కదా మనం డిప్యూటీ చేసింది. మన ఇండియాలో
నిన్న మనకు ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రులను అట్లాగే మన జయశంకర్ గారు మన విదేశాంగ మంత్రి కూర్చున్నప్పుడు పరిస్థితి ఏంటిది మహిళా విలేకరులను అనుమతించలేదు. దుర్మార్గం కదా, దీన్ని కూడా మనం ఖండించాలి, సమస్య లేదు. మహిళా విలేకరులు మహిళల పట్ల వాళ్ళ వివక్ష ఉంది, దాన్ని మనం అంగీకరించినట్టే కదా ఇండియాలో. ఎందుకంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ లేకుంటే కాంగ్రెస్ పార్టీ కాకుండా లౌకికవాదుల ఉందా కూడా మహిళా స్వేచ్ఛ లేని ఆ దేశంతో సంబంధాలు నేర్పడానికి తప్పుగా, కానీ మన దేశంలో కూడా అది పాటిస్తామా మహిళా పట్ల వివక్ష అంటే దాన్ని గుర్తు ఖండించాల్సిందే. దీనికి సమాధానం చెప్పుకోవాల్సింది మోడీ ప్రభుత్వం అనుకుంటుంది. కానీ ఈ మొత్తం నేపథ్యంలో ఈ సినారియోలో శత్రు మిత్రులను మనం ఆఫ్ఘనిస్తాన్ స్నేహం చేస్తున్నాం, కానీ రేపు పొద్దున ఉగ్రవాద చర్యలను ప్రోత్సహించి ఆఫ్ఘనిస్తాన్ తో స్నేహం చేస్తే రేపు ఎప్పుడైనా మన నష్టం జరిగితే అప్పుడు ఎవరు బాధ్యులు అవుతారనేది కూడా ఆలోచించాల్సిందే. తాత్కాలికంగా పనికొస్తున్న స్నేహం, కానీ శాశ్వతంగా మాత్రం పనికి రాకుండా ఉంటది. పాకిస్తాన్ అణచడానికి మనం ఆఫ్ఘనిస్తాన్ తో స్నేహం చేస్తున్నామా అని అనిపిస్తుంది నాకైతే. రామ్మోహన్ గారు, అలాగే ఇరు దేశాల మధ్య బుల్లెట్ల వర్షం కురుస్తోంది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య భీకర కాల్పులకు కారణాలు ఏంటంటారు? ఇంతకుముందు చెప్పిన డ్యూరాండ్ లైన్ లో ఏమైందంటే అసలు యాక్చువల్ గా ఇదంతా అఖండ భారత్లో భాగం. ఒకనాడు వేదకాలంలో కానీ ఆ తర్వాత మహాభారత మన ద్వాపర యుగంలో కానీ మనకు మయన్మార్ నుంచి ఇటు పక్కన అంటే బర్మా అంటున్నాం, గతంలో బర్మా ఇప్పుడు మయన్మార్ నుంచి ఆఫ్ఘనిస్తాన్, అందుకని గాంధారి దేశం దాకా మొత్తం ఒక ఏకఖండంగా మనకు ద్వీపకల్పం అన్నాం కదా. అటు అరేబియా మహాసముద్రం, ఇటు బంగాళాఖాతం, కింద హిందూ మహాసముద్రం, 3 సముద్రాల పైన ద్వీపకల్పంగా మన అఖండ భారత్ ఉండేది. అందులో భాగంగా ఏంటంటే మనకి ఎప్పుడైతే ఈ డ్యూరాండ్ లైన్ గీచిందో అందులో కొంత ఇటుపక్క అటుపక్క 2 సంస్కృతుల మేళవింపైన బెలూచిస్తాన్ ప్రజలు కానీ మన ఇతర 2 సంస్కృతుల వాళ్ళు కానీ విభజించబడ్డారు. ఇప్పుడు మనం కదా మన పాకిస్తాన్ లో దేశం ఏర్పడిన తర్వాత పంజాబ్ సింధు మొత్తం పాకిస్తాన్కి వెళ్ళిపోయింది, కానీ పంజాబ్ మాత్రం ఇప్పుడు పంజాబ్ తూర్పు పంజాబ్ అని విభజించి ఇప్పుడు ఆ పశ్చిమ పంజాబ్ అంతా కూడా పాకిస్తాన్ లో ఉన్నాయి. అంటే పంజాబీలను ఎట్లా వేరు చేసిండ్రో, పంజాబ్ సంస్కృతిని ఎట్లా వేరు చేసిండ్రో అక్కడ కూడా బెలూచీలు అట్లా కుప్తాన్లు వాళ్ళ సంస్కృతిని కూడా ఈ డ్యూరాండ్ లైన్ భిన్నపరిచింది. కానీ మా ప్రాంతము మా సంస్కృతి ఒకటి అనే భావన ఉంది. దాని ప్రకారమే ఈ మొత్తం మేము ఆఫ్ఘనిస్తాన్ లో కలుస్తామని కొందరు ఇటు పక్కన పాకిస్తాన్ భూభాగంలో ఉన్న కుప్తూన్స్, అట్లాగే బెలూచిస్తాన్ లో కూడా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న బెలూచిస్తాన్ ప్రజలను పెద్ద కోరుకుంటలేరు, కానీ మనకు పాకిస్తాన్ లో ఉన్న బెలూచిస్తాన్ ప్రజలు ఇండియాను కోరుకుంటున్నారు. అంటే ఇండియాలో కలుస్తామంటున్నారు, మా పాకిస్తాన్ తో పడదంటున్నారు. పెద్ద ఎత్తున మిలిటరీ యుద్ధం కూడా బెలూచిస్తాన్ కు పాకిస్తాన్ ఆర్మీకి మధ్య నిన్నగాక మొన్న కూడా వాళ్ళు అది యుద్ధం నడుస్తూనే ఉంటుంది. కనుక ఇదంతా చూస్తే సంస్కృతి పరంగా మమ్మల్ని పూర్తిగా నాశనం చేస్తున్నారు, మా సంస్కృతిని అణచివేస్తున్నారు అనే బాధతోనే బెలూచిస్తాన్ ప్రజలు అట్లా పుఖ్తూన్ ప్రజలు ఈ పాకిస్తాన్ పాలనలో మేము ఉండలేమని అంటున్నారు. కనుకనే ఇప్పుడు పెద్ద ఎత్తున కాల్పులు జరగడం, ఆఫ్ఘనిస్తాన్ కు పాకిస్తాన్ మధ్యన చేయడం, ఆఫ్ఘనిస్తాన్ రాయబారిని పిలిచి సమన్లు ఇవ్వడం, ఇవన్నీ చూసినాం. పాకిస్తాన్ లో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ రాయబారిని పిలిచి సమన్లు ఇచ్చారు. అయితే ఇప్పుడు పాకిస్తాన్ తో యుద్ధం వస్తుంది కనుక పాకిస్తాన్ కు వ్యతిరేకంగా పావులు కదపడానికి విదేశాంగ మంత్రి మన దేశానికి వచ్చారు. వారికి మన సంఘీభావం ప్రకటించాం. కానీ ఈ సంఘీభావం ఎన్ని రోజులు ఉంటుంది, మరి వాళ్ళు దీన్ని కాపాడుకుంటారా లేదా అనేది ఆలోచించాల్సింది. ఎందుకంటే మనం చాలాసార్లు మోసపోయా కుమారు అని ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా మన బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కారణమైతే బంగ్లాదేశ్ వాళ్ళు మనకు తోక చాడించారు. ఒకనాడు శ్రీలంకలో మన శాంతి సైన్యాన్ని పంపితే మన మాజీ ప్రధాని బలి తీసుకున్నారు. వాళ్ళు చూస్తున్నాం కదా మనం. ఇవన్నీ చూస్తుండే ఏంటంటే ఎట్లా ఏ రకంగా చూసినా ఆఖరికి భూటాన్, నేపాల్ లాంటి దేశం కూడా ఇవాళ నేపాల్ లాంటి దేశం కూడా చైనా వాళ్ళలో పడి మన అంతర్జాతీయ సరిహద్దును కొంత మార్చే ప్రయత్నం చేస్తుంది. ఇట్లా చూసుకుంటే మాల్దీవ్స్ ప్రెసిడెంట్ చైనాకు మనం మద్దతు చేశాం. ఇవన్నీ చూస్తే ఏంటంటే మన పక్క దేశాలు మనతో అవసరార్థం మన స్నేహం చేస్తున్నాయి తప్ప అవసరం వచ్చినప్పుడు మనకే నష్టం చూస్తున్నాం. కానీ ఆఫ్ఘనిస్తాన్ పట్ల కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో మనం ఖచ్చితంగా పాకిస్తాన్ మన శత్రువు కనుక ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ చేయొచ్చు, కానీ ఆఫ్ఘనిస్తాన్ కూడా రేపు ఏకమేకై రేపు మన మీద దాడి చేస్తే ఎట్లా ఉంటుందని ఒక దూరంగా ఆలోచన చేయాలి. అన్నిటికంటే చాబహార్ పోర్ట్ ఏదైతే ఉందో ఇరాన్ లో మనం కట్టుకుంటున్నాం, ఇరాన్ భూభాగంలో అది అత్యంత మంచిది అంటున్నాం. ఎందుకంటే మనం ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకోవడానికి ఇప్పుడు పాకిస్తాన్ మీద ఆధారపడుతున్నాం. ప్రతిసారి పాకిస్తాన్ ఎప్పుడో ఒకసారి దాన్ని పేల్చేసే ప్రయత్నం చేస్తుంది పైప్ లైన్. అట్లా కాకుండా మన సముద్ర మార్గం ద్వారా అంటే అరేబియా మహాసముద్రం ద్వారా మనకు చాబహార్ పోర్టు నిర్మించుకొని మనకు ఇరాన్ అక్కడి నుంచి డైరెక్ట్ గా మొత్తం ఆ తుర్కిస్తాన్, కజకిస్తాన్, అటు రష్యాకు సంబంధించిన ప్రాంతాలన్నిటి నుంచి కూడా పాత 14 దేశాలు యుఎస్ఎస్ఆర్ దేశాలకు సంబంధించి కూడా మనం చమురు దిగుమతికి డైరెక్ట్ గా మనం ఓడల ద్వారా తెలుసుకోవచ్చు. ఇది వ్యూహాత్మకంగా మనం పోతున్నాం.
మోడీ చేసిన చర్యను తప్పడతలేను, కానీ ఒక ఉగ్రవాద దేశంతో స్నేహం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని మన జాగ్రత్తలు మనం ఉండాలి. ఎదుటివాడు రకరకాల ఆఫ్ఘనిస్తాన్లో తిష్ట వేసిన అమెరికా, రష్యాలను పెద్ద దేశాలే మరి తోక ముడిచి వెనుకోవాల్సి వచ్చింది కనుక ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవాదులు ముఖ్యంగా వాళ్ళు మహిళలను అవమానపరచడం, మహిళలకు స్వేచ్ఛ ఇవ్వకపోవడం ఇదంతా మనం ఖండించాల్సిందే కదా. కానీ ఇప్పుడు మనకు శత్రు మిత్రుడు అన్నట్టు మనం ప్రవర్తిస్తుంటే మన దేశంలో ఉన్నామా, మన ఆఫ్ఘనిస్తాన్ దాన్ని ఎట్లా పాటిస్తామనే ఒక విమర్శను ఎదుర్కొంటుంది కనుక ఈ విమర్శకు కూడా ఈ భారత ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కానీ మనం వ్యూహాత్మకంగా ఇప్పుడు మనకు ఆఫ్ఘనిస్తాన్తో స్నేహం చేయడం అవసరమే అంటున్నాను. రామ్మోహన్ గారు, అలాగే ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి ముత్తాకి 6 రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వచ్చారు. సో ఈ ముత్తాకి పర్యటన పాకిస్తాన్ కు కంటగింపుగా మారిందా? ఖచ్చితంగా మారుతుంది కదా. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి శత్రువు ఆఫ్ఘనిస్తాన్ తలపడుతున్నారు. ఆ ఏరియా 4 జిల్లాలు అయితే పూర్తిగా పాకిస్తాన్ నుంచి విడిపోయి మనకు ఆఫ్ఘనిస్తాన్ లో కలుస్తా ఉంటున్నారు. అటువంటి దేశంతో యుద్ధం కొనసాగుతుంటే ఇటుపక్క దేశం దాటి మన దేశానికి వచ్చిన విదేశాంగ మంత్రి పట్ల ఖచ్చితంగా వాళ్ళకి కోపం ఉంటది కదా, మన పట్ల కూడా కోపం ఉంటది కదా. అంటే ఇది ఎట్లా ఉందంటే మొత్తం ప్రపంచాన్ని ఆడిస్తున్న అగ్రదేశాలు 2-3 ఉన్నాయి. ఒక అమెరికా, రష్యా కానీ, చైనా కానీ ఇట్లా కొన్ని ఉన్నాయి. ఈ యూరోపియన్ కంట్రీస్ కూడా వాళ్ళు దానికి దోహదం చేస్తుంటారు. అందుకనే కదా ఇప్పుడు మనకు శాంతి ఒప్పందం ఇజ్రాయెల్ కును హమాస్ మనం యుద్ధం ముగిసే క్రమంలో ఇజ్రాయెల్ ఒక మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళు వెళ్తున్నారు కదా. అందుకని ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేసే ఏ చిన్న యుద్ధం కానీ, చిన్న ఘర్షణ కానీ మనం కూడా ప్రభావితం చేస్తాయి. అందుకని వాళ్ళ కంటకి మారుతుంది కదా. పాకిస్తాన్ వాళ్ళ శత్రువుతో మనం స్నేహం చేస్తున్నాం, కంటకి మారుతుంది. దానికి వర్షం గురిపిస్తున్నారు. మనకి తప్పు లేదు అంటున్నాం, అది తప్పేం లేదు. కానీ వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు, అక్కడ విదేశాంగ తాలిబాన్ విదేశాంగ మంత్రి ఇక్కడికి ఇండియాకి వచ్చినప్పుడు వారికి మన దేశం రూల్స్ వర్తించాలి, కానీ ఆ దేశం రూల్స్ ప్రకారం మనం మహిళా జర్నలిస్టులను ఆ సమావేశానికి వాళ్ళు వద్దంటే మనం ఆపడం అనేది దుర్మార్గం. అందుకని మనదైన తెలుగులో మనకు వాళ్ళ ఇంటికి వెళ్తే మనకేమో వస్తుంది, మన ఇంటికి వస్తే మనకేమో వస్తుంది అనే ఆలోచనతో ఉండాలి. ఇండియా ఫస్ట్ అనే ఆలోచనతో ఉన్నప్పుడు మాత్రం సాధ్యమవుతుంది. కానీ ఒక తీవ్రవాద దేశంతో మనం స్నేహం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సింది. అది పక్కలో బలంలాగా పాకిస్తాన్ ఉంది. రేపు పొద్దున పాకిస్తాన్ తాలిబాన్లు గతంలో ఒకటే చేశారు కదా. మన విమానం హైజాక్ అయినప్పుడు కాందహార్ ఎయిర్పోర్ట్ లో దిగినప్పుడే మనం నష్టం చేశారు కదా. ఆ తర్వాత కూడా చాలా సార్లు పాకిస్తాన్ కు అతిస్తూ మనం నష్టం చేసే సందర్భాలని, ముఖ్యంగా అమెరికా దేశానికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో పాకిస్తాన్ లో ఉగ్రవాద శిబిరాలు నడిపిందంతా తాలిబాన్లే కదా అక్కడ. వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. కంటెంట్ ఉంటది. ఎందుకంటే పాకిస్తాన్కి ఏంటంటే అటు 3 దిక్కుల ముప్పేట దాడి జరుగుతుంది. మనకు వ్యూహాత్మకంగా మనకు 2 అంశాలు అవసరమైనవి. ఒకటి, మనకు ఆక్రమిత కాశ్మీర్ కనుక మనం స్వాధీనం చేసుకుంటే మనకు ఆటోమేటిక్ గా డైరెక్ట్ గా ఆఫ్ఘనిస్తాన్ తో సంబంధాలు ఇంకా గట్టిగా ఏర్పడుతుంది. అంటే మనకు ఉత్తరాన ఉన్న ఇప్పుడు ఏదైతే POK అంటాం కదా, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, అది కనుక మనం స్వాధీనం చేసేసుకుంటే పైకి మనం ఆటోమేటిక్ గా ఆఫ్ఘనిస్తాన్ లోకి డైరెక్ట్ గా మన రాజమార్గం వెళ్ళపడుతుంది. ఈ విషయంలో మనకు POK మన ఇండియాది అని చెప్పి ఇప్పుడు తాలిబాన్లు అంటున్నారు. అది మనకు శుభసూచకం కదా. గతంలో POK గురించి వాళ్ళు మాట్లాడలేదు. అందుకని కంటకి ముందు మారిందంటే ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే మన POK ఇండియాకి చెందుతుందని ఎప్పుడైతే అంటున్నారో మన 2 దేశాలను శత్రుత్వం చూస్తున్నారు మనకు పాకిస్తాన్ వాళ్ళు. అట్లాగే కారంకోరం రహదారులు ఉంటాయి మనకు చైనా నుంచి అటు పక్కన మనకు పాకిస్తాన్ లోకి వచ్చి కిందికి పోవడానికి. దాన్ని ఒకటి సిపెక్, ఒకటి ఏంటంటే చైనా పాకిస్తాన్ పెద్ద రహదారి నిర్మాణానికి చైనా ఇప్పుడు చాలా వేల కోట్ల నిధులు కేటాయించింది, నిర్మిస్తున్న రహదారి. దానికి కూడా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా, అది ట్రై జంక్షన్ అంటాం మనం. అంటే మనకు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కు, అటు ఆఫ్ఘనిస్తాన్ కు, ఇటుపక్క పాకిస్తాన్ కు, చైనా, ఒక రకంగా చెప్పాలంటే 4 దేశాలను చెప్పాలి. ట్రై జంక్షన్ లో 4వ దేశం కూడా వస్తుంది. కనుక ఈ 4 దేశాల మధ్య బార్డర్ ను కనుక మనం బ్రిడ్జ్ చేసి మన ఆక్యుపైడ్ కాశ్మీర్ ని కనుక మనం తీసుకుంటే అటు చైనా పాకిస్తాన్ సిపెక్ రహదారి కూడా నిర్మాణం అయిపోయే పరిస్థితి. అందుకని ఇవన్నీ దృష్ట్యా మనం ఆఫ్ఘనిస్తాన్ స్నేహం చేస్తున్నాం. ఆఫ్ఘనిస్తాన్ తో స్నేహం చేయడం వల్ల 2 లాభాలు. ఒకటి ఏంటంటే ఇరానియన్ అంటే పశ్చిమ దేశాలతో మనకు పూర్తిగా డైరెక్ట్ సంబంధాలు ఏర్పడతాయి, ముఖ్యంగా ఉత్తర భారతదేశం నుంచి. ఎట్లాగో మనకు ఇరాన్ ద్వారా మనకు అరేబియా మహాసముద్రంలో నౌకా మార్గం ఉంది కనుక దీన్ని అంటే ఇటు భూమార్గం కావాలంటే మాత్రం మధ్యన పాకిస్తాన్ ఉంది కనుక ఆఫ్ఘనిస్తాన్ కు ఇండియాకు మధ్యన భూమార్గం జమ్మూ కాశ్మీర్ పైన ఉన్న POK నుంచి మనకు లభిస్తుంది కనుక ఆ లాభం మనకు ఉంది కనుక మనం ఆఫ్ఘనిస్తాన్ కూడా దానికి ఒప్పుకుంటుంది. POKను భారతదేశంలో కలపాలి. POK ప్రతి కూడా తిరుగుబాటు చేస్తున్నారు. ఎందుకంటే
ఇప్పుడు ఆ పాకిస్తాన్ 4 దిక్కుల ఒక పిఓకే ప్రజలేమో మేము ఇండియాలోకి వస్తామంటున్నాం. బెలూచిస్తాన్ పాకిస్తాన్ లో పశ్చిమ భాగంలో ఉన్న బెలూచిస్తాన్ మనకు బార్డర్ లేదు మనకు దాంతో. అయినా సరే మేము వేరే దేశంగా ఉన్నా లేకపోతే మాకు ఇండియా ప్రధానమంత్రి మాకు కూడా ప్రధానమంత్రి ఇండియాలో కలుస్తామని వాళ్ళు అంటున్నారు. 2-3 ఆఫ్ఘనిస్తాన్ పాలిటిక్స్ వస్తుంది. ఇందులో చైనా మాత్రం ఏంటంటే చైనా తన స్వార్థాన్ని చూసుకుంటుంది. పాకిస్తాన్ పెద్ద మిత్రుడేగా చైనా. పాకిస్తాన్ తోని చైనాకు అవసరం ఇంట్లో ఒకటి సిపిఐకి రహదారి నిర్మించుకోవడం, దాని ద్వారా కరాచీ పోర్టును స్వాధీనం చేసుకొని కరాచీ పోర్టు ద్వారా అరేబియా మహాసముద్రంలో చైనా దళాలను మోహరించడానికి నౌకాదళాలను మోహరించడానికి చైనాకు వ్యూహాత్మకంగా జియో పాలిటిక్స్ చేస్తుంది. దానికి అవసరం, దాని అవసరం కోసం పాకిస్తాన్ బలి చేస్తుంది తప్ప పాకిస్తాన్ పెద్ద ప్రేమ లేదు. అమెరికా కూడా పాకిస్తాన్ వాడుకుంటుంది. గతంలో ఈ ఆఫ్ఘనిస్తాన్ ఆ రష్యా అమెరికా ఎట్లా వాడుకుందో అట్లాగే ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలకు నిలయంగా మారి అమెరికా కూడా ఏమంటుంది, ఇరాన్ తో యుద్ధం చేయాలంటే మన విమానాశ్రయాలను వాడుకోవడానికి అనుమతి ఇవ్వమంటుంది. అందుకని బెలూచిస్తాన్ లో మన చైనా నిర్మించిన ఒక విమానాశ్రయం ఉంది. అది నిర్మించి 2 ఏళ్ళు అవుతున్నా ఒక్క విమానం కూడా అక్కడ దిగలే. ఎందుకంటే బెలూచిస్తాన్ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ చైనా పాకిస్తాన్ దోస్తిని ఖండిస్తున్నారు. చైనా పాకిస్తాన్ కి మద్దతు చేస్తే కనుక మా ప్రాంతీయవాదం ఉన్న మా బెలూచిస్తాన్ సాంస్కృతిక ప్రాంతీయవాదం, వృత్తి ప్రాంతీయవాదం కాదు. అట్లాంటి ఉన్న దానిలో మీరు చైనా వాళ్ళు జోక్యం చేసుకుంటారు కనుక చైనా నిర్మించిన ఎయిర్పోర్ట్ 80% వాడుకొని అవసరమైతే మా దేశం వేరే అయిన తర్వాత మేము వాడుకుంటామని దాన్ని కట్టడి చేస్తున్నది. పాకిస్తాన్ దళాల మీద ముప్పేట దాడి జరుగుతుంది. ఇప్పుడు బెలూచిస్తాన్, ఇటు కుఫుస్తాన్, మన పక్కన ఆఫ్ఘనిస్తాన్ పక్క నుంచి, ఇటు పక్కనేమో మన ఆక్రమిత కాశ్మీర్ నుంచి కూడా దాడి జరుగుతున్నది. దీన్ని బట్టి పాకిస్తాన్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తెలిసినట్టు తాను ఒకటి తలిస్తే ఇప్పుడు ముప్పేట దాడి దానికే జరుగుతున్నది. ఒక తీవ్రవాద దేశంగా తాను ప్రోత్సహించిన తానే ఇవాళ ఆఫ్ఘనిస్తాన్లే వాళ్ళకి వ్యతిరేకమైంది. అది మనకు లాభం ఉంటుందండి. రామ్మోహన్ గారు, అలాగే పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం ఆఫ్ఘన్ రాయబారికి సమన్లు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? ఇదే కదా ఇప్పుడు మనకు శత్రు దేశమైన ఇండియాకు వచ్చేసి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ను ఇండియాలో భాగమని ప్రకటించారు. అది మనకు ముఖ్యం. అంటే పాకిస్తాన్ కోపం ఎందుకు వచ్చిందంటే పిఓకే విషయంలో పాకిస్తాన్ ఎప్పుడు రాజీ పడతలేదు. ఎందుకంటే మనకు ఇండియాకి మధ్యన పిఓకే కుషన్ గా వాడుకుంటుంది పాకిస్తాన్ ఎప్పుడు. అంటే ఆ తీవ్రవాద శిబిరాలన్నీ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో జరుపుతారు, పిఓకేలో జరుపుతారు. అక్కడి నుంచి యుద్ధాలు చేస్తారు. మనుషులు చచ్చిపోయేది అక్కడే చూసినాం కదా. మన పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ చేసే మామూలు దాడిలో మన వాళ్ళు 16 మంది మన ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి పక్కనే బారాముల్లా సెక్టర్ లో చనిపోయారు మన వాళ్ళు. అంటే ఎవరు చనిపోతున్నారు, ఇటుపక్క అయినా సరే కాశ్మీర్ ప్రజలు చనిపోతున్నారు కదా. కనుక కాశ్మీర్ పిఓకే కనుక మనకు ఇండియాకు దక్కితే వాళ్ళకి నష్టం. కనుక పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇండియాదే అని ఎప్పుడైతే తాలిబాన్ మన ప్రభుత్వం ప్రకటించిందో అప్పటి నుంచి వాళ్ళ మీద కక్ష పెట్టింది వీళ్ళు. అందుకనే మనకు ఆఫ్ఘనిస్తాన్ రాయబారిని పిలిపించి మీరు మా శత్రు దేశమైన భారత్ తో మీరు స్నేహం చేస్తున్నారు, ముఖ్యంగా మా ఆధీనంలో ఉన్న పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని మీరు అక్కడ వాళ్ళదంటున్నారు కనుక మీతోని స్నేహం చేయడం తప్పు. అవసరమైతే నా ఉద్దేశం కొద్ది రోజులు 1-2 రోజుల్లో ఆఫ్ఘనిస్తాన్ రాయబారి పాకిస్తాన్ లో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ రాయబారిని బహిష్కరిస్తారని నేను అనుకుంటున్నాను. సమ్మలు జారీ చేయడం అదే. అంటే నిరసన వ్యక్తం చేయడానికి మొదలు రాయబారి మనకు దౌత్యంలో ఎట్లా ఉంటుందంటే రాయబారుల మీద దాడి చేయడం ఇవన్నీ ఉండవు, రాయబారిని వెళ్ళగొడతారు అంతే. అదే జరిగితే ఆఫ్ఘనిస్తాన్ రాయబారిని అతి త్వరలో పాకిస్తాన్ వెళ్ళగొట్టే ప్రయత్నం కూడా చేస్తుంది. అంటే మీ దేశానికి వెళ్ళిపోండి అని దౌత్య సంబంధాలు కూడా ఆఫ్ఘనిస్తాన్ తో పెట్టుకునే పరిస్థితి. ఒకటి మన సాయం చేస్తుంది, 2 అటు యుద్ధం చేస్తుంది. 2 కదా. యుద్ధం చేసే దేశంతో రాయబారం ఎట్లా ఉంటుంది? అవునండి రామ్మోహన్ గారు, అలాగే ఆఫ్ఘన్ అండతో మున్నీర్ సేనలకు చెక్ పడేనా? అంతర్జాతీయంగా షరీఫ్ ఏకాకి అయినట్లేనా? అట్లేం కాదు. ఉద్దేశం పాకిస్తాన్ తన వ్యూహం తనకున్నది. ఇప్పుడు అమెరికా పెద్ద ఎత్తున మద్దతు చేస్తున్నది, పాకిస్తాన్ కు ఆయుధాలు సప్లై చేస్తున్నది, డబ్బులు ప్రపంచ బ్యాంకు ద్వారా డబ్బులు ఇప్పిస్తున్నది. ఇప్పించి ఆయుధాలు కొనుమని తానే ప్రోత్సహించి ఆయుధాల డబ్బులు ఆ ప్రపంచ బ్యాంక్ ఇచ్చి అప్పటి నుంచి పట్టేసుకుంటుంది. ఇప్పుడు నిజంగానే ఆఫ్ఘనిస్తాన్ అటు ఆఫ్ఘనిస్తాను, ఇటు బెలూచిస్తాను, ఇటు పక్కన మనకు ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రజలు తిరగబడుతున్న క్రమంలో మనకు ఒంటరి అనిపిస్తుంది పైకి. కానీ చైనా అమెరికా అండ ఉన్న రోజులు పాకిస్తాన్ తక్కువ అంచనా వేయడానికి వీలేదు. ఎందుకంటే ఇటు చైనా అండనేమో తన జియో పాలిటిక్స్ కోసం ఉన్నది. ఈ యుద్ధము లేకుంటే ఆర్థిక విధానాలు అట్లాగే మన భారత్ను పక్కలో బల్లంలా భారత్ ఉంచాలే పాకిస్తాన్ అనే వ్యూహంతోనేమో ఇటు పక్కన అమెరికా పోతుంది. చైనాది తన స్వార్థం మాత్రమే, మనకు వ్యతిరేకంగా చైనా తన స్వార్థం పాకిస్తాన్ ఎట్లా పట్టుకోవాలి, ఆ భూభాగాన్ని ఎట్లా
సిపిఐ రహదారి ద్వారా కరాచీ ఎయిర్పోర్ట్ ద్వారా మన కరాచీ పోర్ట్ ద్వారా కిందికి ఎట్లాలని దాని వ్యూహం ఏంటంటే చైనా తన ప్రయోజనాల నిమిత్తం మాత్రమే పనిచేస్తుంది. అమెరికా అట్లా కాదు. తాను అవసరమైతే తాను చచ్చే మంది కూడా తాను మింగుతున్నది. లేకపోతే సమస్య ఇరాన్తో యుద్ధం వస్తే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం జరిగినప్పుడు ఇజ్రాయెల్ నుంచి ఇరాన్ మధ్యన చాలా దేశాలు ఉన్నాయి. పైనుంచి వచ్చి క్షిపణి దాడి చేయాల్సి వచ్చింది. అదే పాకిస్తాన్ భూభాగాన్ని వాడుకుంటే ఇరాన్ మీద ఈజీగా పక్కనే దేశం దాడి చేయొచ్చు అని ఇప్పుడు పాకిస్తాన్ ఆయుధీకరణ చేసి నిరాయుధీకరణ చేయాల్సిన ఈ అమెరికా లాంటి దేశాలు ఇవన్నీ కూడా యుద్ధకాంక్షతోని పాకిస్తాన్ ఒక యుద్ధ దేశంగా అంటే చుట్టుపక్కల చెలపడానికి మన భారత్ బెదిరించడానికి అటుపక్క ఆఫ్ఘనిస్తాన్ కానీ చైనాను కూడా బెదిరించడానికి పాకిస్తాన్ భూభాగం వాడుకుని ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే అమెరికా రాజకీయాలన్నీ కూడా ఆయుధాలు అమ్ముకోవడం, దేశాల మధ్య యుద్ధం రేకెత్తడం, శాంతి భావం తాడుకోవడం ఇది చేస్తున్నారు. చైనా రాజకీయాలంతా కూడా వేరే దేశాలతో వాళ్ళు డైరెక్ట్ యుద్ధం చేయరు. అంతెందుకు మనకు 3 యుద్ధాలు వస్తే ఒక మొట్టమొదటి 62లో చైనాతో ఇచ్చిన యుద్ధంతో డైరెక్ట్ మనతో యుద్ధం చేశారు చైనా వాళ్ళు. కానీ ఇప్పటిదాకా ఇల్లు కజ్జాలు పెట్టుకుంటున్నారు, వెనుకపోతున్నారు అంతే తప్ప ఎక్కడ కూడా చైనా మన భారతదేశంతో 62 తర్వాత యుద్ధం చేసిన సందర్భం కనపడదు. యుద్ధ మేఘాలకు అమ్ముకున్న సందర్భాలు ఉన్నాయి, యుద్ధం వస్తుందా రేపో ఎల్లుండా అనే వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆ తర్వాత వచ్చిన పాకిస్తాన్తో 65లో మనకు యుద్ధం వచ్చిన, 71లో వచ్చిన, ఆ తర్వాత కార్గిల్ వారు అయినా కూడా మనం అనుకుని పహల్గామ్ దాడులు సింధూర్లో కూడా ఆ చైనా ఎప్పుడు కూడా డైరెక్ట్ గా పాకిస్తాన్ మద్దతుగా సైన్యాన్ని దింపలేదు, మన దగ్గర రాలేదు. కానీ పాకిస్తాన్ మద్దతుగా అమెరికా ప్రతిసారి వాళ్ళకి సాయం చేస్తుంది. నిక్సన్ నుంచి మొదలుకొని ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే నిక్సన్ అప్పుడు 71లో బంగ్లాదేశ్ విముక్తి జరిగే క్రమంలో వెనుకబోమన్నారు. అందుకని మన చిదంబరం కూడా చెప్పారు కదా, అప్పటి విదేశాంగ మంత్రి యూపీఏ గవర్నమెంట్ 1లో ఆయన ఏమన్నాడు, 2లో యూపీఏ గవర్నమెంట్ 2లో ఆయన ఏమన్నాడంటే మేము బాంబు దాడుల తర్వాత పాకిస్తాన్ మీద దాడి చేద్దాం అనుకున్నాం, కానీ అమెరికాతో పాటు కొన్ని దేశాలు మనం ఒత్తిడి తీసుకొచ్చిన ఆ ఒత్తిడిలోకి మేము యుద్ధం చేయలేదు అంటే అంగీకరించినట్టే కదా. అంటే అమెరికా లాంటి దేశము మనను పాకిస్తాన్ ఏమనకుండా చేసే ప్రయత్నం చేస్తుంది. పాకిస్తాన్తో యుద్ధం వచ్చినప్పుడల్లా వాళ్ళు చేసే చర్యలకు మద్దతు ఇస్తుంది. యుద్ధం వస్తే మాత్రం శాంతి వచనం పలుకుతుంది. కనుక అమెరికా రాజకీయం వేరుగా ఉన్నది, ఇటు పక్కన చైనా రాజకీయం వేరుగా ఉంది. అందుకని ఒంటరి కాదు, వీళ్ళిద్దరు కూడా చైనాకు వచ్చే మన అమెరికాను పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్నంత సేపు పాకిస్తాన్ తోక జాడిస్తూనే ఉంటాయి, ఎప్పటికప్పుడు బలోపేతం అవుతాయి. ఆర్థికంగానేమో ఇటు పక్కన అమెరికా, రాజకీయంగా ఓ రకంగా చెప్పాలంటే భౌగోళికంగా చైనా కాపాడుతున్నాయి. ఇది దీంతో ఇప్పటికైతే నేను ఏమంటున్నా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ వార్లో చైనా డైరెక్ట్ జోక్యం చేసుకోవాలి. అంటే పాకిస్తాన్ ఎప్పటికప్పుడు ఒంటరిగా పోరాడుతున్నాను, వాళ్ళ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు. అందుకనే పాకిస్తాన్ ఆలోచించాల్సింది ఏంటంటే చైనా అమెరికా వాళ్ళ స్వార్థంతో మన దేశానికి వస్తున్నారు కదా, మనం దాంతో జాగ్రత్తగా ఉండాలని చేయకుండా నిప్పుతో చెలగాటమాడుతున్నారు ఎవరు, మన పాకిస్తానీ. కనుక వాళ్ళ బాధ అంతా ఏంటంటే పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా ప్రకటించుకునే ప్రయత్నం ఉండదు, ఉగ్రవాదుల చేతిలో సైన్యం ఉంటుంది, సైన్యం చేతిలో ఇటు పక్కన రాజకీయ నాయకత్వం ఉంటుంది. కనుక వాళ్ళు పేదరికంతో పోతున్నారు, మొత్తం ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోయింది. ఈ దేశంలో ఎందుకున్నామా అనే పరిస్థితి పాకిస్తాన్ లోని సింధు పంజాబ్ ప్రజలు భావించే తయారవుతుంది. కనుక ఈ రకంగా ఒంటరి అనిపిస్తుంది. కానీ అంతర్జాతీయంగా చూస్తే చైనా అమెరికా మద్దతు ఉన్న రోజులు అది ఒంటరి కాదు, ఇప్పుడు తోక జాడిస్తూనే ఉంటుంది. నేను థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ గారు, స్పెషల్ డిబేట్లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.